హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి. ఇప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే అంటూ ఒక అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటనే వీడియో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే సీఎం చంద్రబాబు గారి అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సో, ఈ మంత్రిమండలి సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం అయితే తెలిపారు. ముందుగా అవేంటనేది ఇప్పుడు చూద్దాము. సో, ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో ముగిసిందనమాట. దసరా పండుగ సందర్భంగా ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందిస్తుందని భావించిన వారందరికీ మరోసారి నిరాశ ఎదురైందనే చెప్పాలి. అసలు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి కీలక హామీలలో కనీసం ఒకటైనా ఈ దసరాకు నెరవేరుతుందని, ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందని ఉద్యోగులు ఆశించారు. అయితే వారి ఆశలు అడియాశలయ్యాయి. సో, చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఉద్యోగుల హామీలను ఎందుకు నెరవేర్చడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. మరి ఈ యొక్క క్యాబినెట్ భేటీ ఈ యొక్క కేబినెట్ సమావేశంలో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించినప్పటికీ ఉద్యోగుల సమస్యలపై చర్చ జరగకపోవడం గమనార్హం. గతంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు లేకుండానే సీఎస్ గారితో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సమావేశమయ్యారు. అందులో చర్చించిన అంశాలన్నీని సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎస్ గారు హామీ ఇచ్చారు. అయితే ఆ సమావేశం తర్వాత జరిగిన కేబినెట్ భేటీలో ఉద్యోగుల పెండింగ్‌లో ఉన్న బకాయిలు, ఇతర సమస్యలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం నిరాశ కలిగించింది. ఉద్యోగులు కనీసం కొన్ని బకాయిలైనా విడుదల చేస్తారని, లేదా ఎప్పుడు విడుదల చేస్తారో ఒక తేదీ ప్రకటిస్తారని ఆశించారు. కానీ అదేమీ జరగలేదు. ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం 13 బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి ఆమోదం తెలిపారు. 13 బిల్లులలో కనీసం ఒకటైనా కొత్త పీఆర్సీ కమిషన్ నియామకానికి సంబంధించి ఉంటే బాగుండేదని ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. కానీ ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల సమస్యలను పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. రాష్ట్ర ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే విధంగా పలు కీలక అంశాలపై చర్చలు జరిపిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనకు సంబంధించిన బిల్లులకు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఇందులో ముఖ్యంగా ఆటో, క్యాబ్ డ్రైవర్ల కోసం రూపొందించిన వాహన మిత్ర పథకానికి ఆమోదం లభించింది. ఈ పథకం కింద డ్రైవర్లకు సంవత్సరానికి 15,000 ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ నిర్ణయం రవాణా రంగంలో కష్టాలు ఎదుర్కొన్న వాహనదారులకు పెద్ద ఊరట కలిగించనుంది. అలాగే రాజధాని పరిధిలోని గతంలో చేపట్టినటువంటి 343 ఎకరాల భూ సేకరణకు సంబంధించినటువంటి ఈ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని నిర్ణయించడం ద్వారా స్థానిక రైతులకు ఉపశమనం లభించింది. ఉద్యోగులకు భారంగా మారిన నాలా ఫీజు అంశంపై కూడా చర్చ కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. నాలా ఫీజు రద్దు చట్టాన్ని సవరించే బిల్లులకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా నగరాల్లో గృహ నిర్మాణం చేసేవారికి అదనపు భారం తగ్గనుంది. మొత్తంగా చూస్తే ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు ఊరట కలిగించేలా, అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా ఉన్నాయనే చెప్పాలి. మరి మొత్తానికి చూసుకున్నట్లయితే అయితే ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించినటువంటి ఎటువంటి అంశాలు కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చకు రాలేదు. బిల్లులకు ఆమోదం లభించలేదు. ఇది ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రాజేసింది. ప్రస్తుత ప్రభుత్వ పాలన ప్రారంభమైనప్పటి నుంచి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై నిర్లక్ష్య ధోరణి కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. నిన్నటి నుంచి కొన్ని మీడియా ఛానెల్‌లో ఈరోజు ఆహ్, జరిగిన కేబినెట్ సమావేశంలో డీఏ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ క్యాబినెట్ అనంతరం చూసినప్పుడు డీఏ కానీ, ఐఆర్ లేదా ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి సానుకూల నిర్ణయం తీసుకోలేదు అని స్పష్టమవుతోంది. ప్రస్తుత సమస్యలు ఉద్యోగులకు చూసుకున్నట్లయితే పెండింగ్ డీఏ బకాయిలు 2019 జూలై 1 నుంచి ఉద్యోగులకు 27% డీఏ ఇచ్చిన గత ప్రభుత్వ తీరును ఇప్పుడు కొనసాగించలేకపోవడం, ప్రస్తుతం ఉన్న డీఏ పెండింగ్‌లో ఇంకా పరిష్కారం కావటం లేదు. సీపీఎస్ ఉద్యోగుల ఖాతాల్లో 10% క్రెడిట్ చేయాల్సిన చెల్లింపులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. జీతాలు, ఇతర ప్రయోజనాలు, ఈఎల్, సరెండర్ లీవ్స్, పోలీసులకు టీఏ చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. సచివాలయం మరియు హెచ్ఓడి ఉద్యోగుల ఇళ్ల స్థలాలను ఇవ్వాలనే ప్రక్రియలో కూడా
ఎటువంటి పురోగతి లేదు. ప్రారంభించిన పీఆర్సీ ప్రక్రియ. గత ప్రభుత్వం నియమించిన పీఆర్సీ కమిషన్ రిజైన్ చేయడం, కొత్త కమిషన్ నియమించడంలో ఆలస్యం. ఇక అడిషనల్ సెక్రటరీ స్థాయి అధికారులు మరియు సీనియర్ ఉద్యోగుల నిర్దిష్టమైన పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం, కొందరికి ప్రమోషన్‌లను అర్హత ఉన్నప్పటికీ ఆపడము, పెండింగ్ బకాయిల చెల్లింపులు. ప్రభుత్వం గతంలో పెండింగ్ బకాయిలు దశల వారీగా చెల్లించడానికి కార్యాచరణ ఏర్పాటు చేసేవారు. కానీ ఇప్పుడు ఎటువంటి మీటింగ్‌లు లేదా చర్చలు నిర్వహించడం లేదు. ఉద్యోగుల డిమాండ్స్. ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని కోరుతున్నారు. డీఏ బకాయిలు, సరెండర్ లీవ్ బకాయిలు త్వరితగతిన చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సిపిఎస్ నిధుల విడుదల ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. పీఆర్సీ కమిషన్ ప్రక్రియను త్వరగా ప్రారంభించి అమలు చేయడము, ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు. సీనియర్ అధికారులకు వెంటనే పోస్టింగ్‌లు అందించడంతో పాటు అర్హత ఉన్న వారికి ప్రమోషన్‌లు ఇవ్వటము, పదవీ భద్రత. ఉద్యోగులను కావాలని వేధించే చర్యలను నివారించాలని సచివాలయ ఉద్యోగుల ఇళ్ల స్థలాలను ఈ సమస్యలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది. ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి. సానుకూల నిర్ణయాలు తీసుకొని ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టాలి. ప్రతి పండుగకు ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆశలను నిలబెట్టే చర్యలు తీసుకోవాలి. మరి ఈ దసరా పండుగ సందర్భంగా కూడా ఈ యొక్క క్యాబినెట్ భేటీలో ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం చాలా విచారకరంగా అయితే భావించాలి. ప్రజా శ్రేయస్సుకు సంబంధించిన నిర్ణయాల్లో ఆలస్యం తగ్గించడానికి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై వెంటనే స్పందించాలనైతే కోరుతూ ఉన్నారు.